అన్యాయం జరిగిందని చెప్పి నీలమ్మదు మీ చుట్టూ తిరగడమే సరిపోతుంది. మరి ఆ బాధితుల తరపున ఎవడు సార్ ఉంటాడు పటాన్చేరులా? ఏ లీడర్ ఉన్నాడు? అందరు లీడర్లు ఒకటే. ప్రజలేమో రోడ్డు మీద పడ్డారు. ఏ లీడర్ మాట్లాడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎవడు మాట్లాడిన పక్షాన మా దృష్టికి వచ్చినాయి. ఏం చేయమంటారు సార్? మరి ఏం చెప్పమంటారు సార్? ఏ మందు రాసి వాళ్ళని ఓదార్చమంటారు సార్? ఎవడు మాట్లాడాలి? కులగొట్టినప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ చూపించాలి కదా మీరు. మరి దీనే అంటారు, వీటినే అడ్మినిస్ట్రేషన్ అనేది. వీటినే అంటారు సార్ అడ్మినిస్ట్రేషన్ అని. పోనీ ఉల్లోళ్ళు వదిలేసిరా? అక్కడ వర్టెక్స్ కంపెనీ ఉంది. వర్టెక్స్ అంటేనే చెరువుల కబ్జా, వాసవి అంటేనే చెరువుల కబ్జా, వాసవి లేక్ వ్యూ అంటేనే చెరువుని కబ్జా చేసి కట్టినామని అర్థం. వంశీరామ్ బిల్డర్సు, వాసవి, వర్టెక్స్, మై హోమ్, రాజపుష్ప వీళ్ళందరిని వదిలేసి సామాన్యుల మీద పడ్డారా మీరు? సిగ్గు శరాలు ఉండాలి. వీళ్ళందరిని వదిలేసి సామాన్యుల మీద పడ్డారు. దేని మీద పడాలి? దేని మీద పడాలి? పెట్టుకోండి అడ్డమైన కేసులు. ఏమో పోయి జైల్లో కూర్చుంటా. ఈ చెత్త చూడడం కన్నా గదే బెస్ట్ ఈ రోజున. ఈ చెత్త లీడర్ల మధ్యన బతకని కన్నా సావు మేలు. చెప్తున్నా కదా, ఇవన్నీ చూసుకుంటే బతకడం కన్నా సావు మేలు చెప్తున్నా నేను. అరే ఎవడు మాట్లాడతాడండి అక్కడ? ఎవడున్నాడు? ఇక గిట్లా మాట్లాడితే ఇంకొంతమంది పెడతారు లత్కోర్ బ్యాచ్. ఓవర్ యాక్షన్ చేయకంట. వాడికి ఇది మాట్లాడి కూడా సాతగా దద్దమ్మ. వాడు ఒక ఇష్యూ గురించి మాట్లాడిన దద్దమ్మ నాకు వచ్చి కామెంట్లు పెడతారు కింద. మాట్లాడడానికి సాత కాదు, మాట్లాడేటోళ్ళకి సపోర్ట్ ఉండదు. మాట్లాడితే ఇంకేందో రెచ్చిపోతూ ఉంటారు లత్కోర్ బ్యాచ్ అంతా. ఎట్లా బాగుపడుతుంది తెలంగాణ? ఇంకా ఎట్లా బాగుపడుతుంది? మా బీజేపీ వాళ్ళేమో సైలెంట్ అవ్వబట్టే, అధ్యక్షుల కోసం కొట్టుకోబట్టే వాళ్ళెవరు మాట్లాడరు. ఒక పక్క హైడ్రా గిట్లా వేస్తూ ఉన్నది. బాధితుల తరపున ఎవడో ఒకడు మాట్లాడాలన్నా బీజేపీ తరపున. అరే ఎవరు మాట్లాడుతుండండి అసలు? ఎవడు ఎక్కడ? ఉన్న పవర్ఫుల్ లీడర్స్ ఇద్దరు ఉన్నారు, బండి సంజయ్, కిషన్ రెడ్డి. వీళ్ళిద్దరు తీసుకుపోయి సెంట్రల్ మినిస్టర్స్ ఇచ్చారు. అది వాళ్ళకి వరమే, కానీ తెలంగాణకు శాపం లెక్క మారింది. ఎందుకు? వాళ్ళు సెంట్రల్ మినిస్టర్గా ఇవన్నీ మాట్లాడతారా? వాళ్ళ మొత్తం దునియా మొత్తం తిరగాలి, భారతదేశం మొత్తం తిరగాలి. ఇక్కడేమో కార్యకర్తలు మొత్తం అన్యాయం జరుగుతుంది. బీజేపీ కార్యకర్తలకు అన్యాయమే, కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయమే, బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్యాయమే. మరి ఎవడయ్యా బాగుపడ్డదంటే లీడర్సు. ఎవడు బాగుపడ్డాడు? లీడర్స్ బాగుపడ్డారు. వీళ్ళు మంచుకుంటారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అసెంబ్లీలో చెప్పుకోరు కదా మేమిద్దరం అన్నదమ్ములం, మంచి మిత్రులం అని చెప్పి. అందుకే ఎవరినోడు అరెస్ట్ చేస్తలే. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ప్రభాకర్ రావు వచ్చిండా? ఇవన్నీ కార్యకర్తలకు కొట్టదు. మా అటువంటి వాళ్ళు నిజాలు మాట్లాడితే సిగ్గు లేకుండా కామెంట్లు పెడతాడు ఇష్టం వచ్చినట్టు. ఎట్లుంటాయంటే ఆ కామెంట్లు భయంకరంగా ఉంటాయి. క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారండి ఈ లత్కోర్ సన్నాసులు. కింద కమెంట్లలో పెడుతున్నారు. నేను చెప్తున్నా, ఒక్కొక్కటి కమెంట్లని స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నా. అడ్డమైన బూతులు పెడతారు. నీ తల్లి నేర్పించిందా? నీ చెల్లి నేర్పించిందా? నీ అక్క నేర్పించిందా? లత్కోర్ బ్యాచ్ ఉంటుంది. కొన్ని అడ్డమైన కమెంట్లు ముండా గిండా ఏందేందో పెడతారు, సిగ్గులేని బాపత్లు. రుద్రరూపం ఎత్తి ఆదిపరాశక్తిని తాండవం చేసినట్టే నీ ఇంటికి వచ్చి గల్లబట్టి గుంజి కొడతా నా కొడక. ఏమనుకుంటున్నావు? సబ్జెక్టుల మీద మాట్లాడండిరా, బూతుల మీద కాదు. మీ బూతుల రాజకీయం. ఈ మధ్య కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గట్లనే పెడుతురు. అరే ఎందుకండి? అప్పుడు నచ్చినాం మేము, ఇప్పుడు ఎందుకు నచ్చాం? అప్పుడు కూడా ఇష్యూస్ రైజ్ చేసినాం, ఇప్పుడు అవే ఇష్యూస్ రైజ్ చేస్తున్నాం. మీకు దమ్ములు ఉంటే పోయి రేవంత్ రెడ్డితో కాదు చేయించమని చెప్పండి, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడమని చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళందరూ దీంట్లోకి వస్తారు, వేరే పార్టీలందరూ వలసలు వస్తారు. అరే మీరు ఆగమైతే మాట్లాడుతున్నారు, మీరు కూడా అంతే మాట్లాడతారు. కొంతమంది అందరిని అంటలేదు, సో కాల్డ్ కొంతమంది చిచోరా బ్యాచ్ ఉంటారు. ఆ తాగి తందనాలు ఆడి పెడతారు కదా. తెలంగాణ లిక్కర్ సేల్స్ బాగా అవుతున్నాయంట. ఆ తాగి తందనాలు ఆడి అడమైన కమెంట్లు పెడతా ఉంటారు వీళ్ళ బాపాత్లు సలగుండా.
మీకు నిజంగా నీతి, సిగ్గు, శరం, నియత్ ఏమైనా ఉంటే మంచి కోసం కొట్లాడండి. ముంచే లీడర్ల కోసం కొట్లాడండి, ప్రజల కోసం కొట్లాడండి, రోడ్డు మీద పడిన వాళ్ళు కొట్లాడండి. ఆ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినామన్నది, కానీ తాళాలు ఇచ్చిందా? ఇయ్యలే. ఈ లోపల శని కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చింది. పోనీ వీళ్ళనే ఇస్తుర్రా? ఇస్తలేరు. మళ్ళీ రాజీవ్ గృహకల్ప అంటారు. రోడ్డు మీద చాలామంది ఇళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రాజీవ్ గృహకల్ప వీళ్ళు ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు తాళాలు ఇవ్వాలి? పోనీ అది కూడా చెప్పినాం. పోనీ వాళ్ళు కడితేనేంది, ఈగోలకు పోకండి. మీకు మధ్యలో అన్యాయం అయిపోయేది పేదవాళ్ళే. కావాలంటే దానికే పెయింటింగ్ వేసి రాజీవ్ గృహకల్ప డబల్ బెడ్రూమ్ అని ఒక బోర్డు పెట్టి అవన్న తాళాలు వంచండి సార్ అని చెప్తుంటే రాజకీయాల మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు కదా రబ్బాయి. మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు కదా మీ రాజకీయాలు, చెత్త రాజకీయాల వల్ల. ఇల్లు ఎప్పుడు వంచుతారు? 1,00,000 ఇల్లు ఖాళీ ఉన్నాయి ఆడ, డబల్ బెడ్రూమ్లు, కిటికీలు ఊడిపోయినాయి ఆల్రెడీ, పైపెచ్చులు లేచిపోతున్నాయి. ఆడ కూర్చొని మందు సింధు విందు వేసుకుంటున్నారు. ఎప్పుడు ఇస్తారు తాళాలు? ఇన్ని సమస్యలు పెట్టుకొని దీని గురించి మాట్లాడాం మనం. నీ చుట్టుపక్కల కాలనీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడరా? ఒక ఇద్దరన్నా మనం చచ్చిపోయినప్పుడు పాడమోయనికి రావాలి, నలుగురు రావాలి. ఒక నలుగురన్నా రావాలి కదా. ఇట్లనే చేసుకుంటా పోతే తెలంగాణ మరో శ్రీలంక అవ్వడం తథ్యం, నేను చెప్తా ఉన్నా. సో ఇటువంటి పరిస్థితి రావద్దంటే ఒక్కరిద్దరన్నా నీతి నిజాయితీ లీడర్లు కనబడాలి కదా మనకి. జల్లడబట్టి ఎతికినా దొరుకుతలేరు. పోనీ మారుతారనుకుంటే పోనీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా మారుతారా అంటే మధ్య వాళ్ళు ఇంకా చేంజ్ అవుతలేరు, ఇంకా కమిటీలు వేయట్లే, ఇంకా స్ట్రాంగ్గా ఉండట్లే, ఇంకా అవినీతి పరులను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. పాలు పోషించి పెంచుతూ ఉన్నారు. వాళ్ళు మారతలేరు, వీళ్ళు మారిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక బీజేపీ వాళ్ళు ఏమో సైలెంట్ అయిపోయారు. ఇక ఎవరున్నారా భయ్ తెలంగాణ మాట్లాడేటోళ్ళు? నాకు అర్థం కాదు. ఎవరు కనబడతలేదు? ఎవరైనా ఉంటే దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇన్ని సమస్యల గురించి ఈ పేపర్లలో రావు. వస్తున్నాయా? పోనీ వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ అన్నీ రాజకీయాలే. మెయిన్ హెడ్లైన్స్ అన్నీ రాజకీయాలే. సో ప్రజలు మారాలి. ప్రజలు మారకపోతే గిట్లనే ఉంటుంది. డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే గిట్లనే ఉంటుంది. ఏముంటుంది? ఏమైనా ఉంటుందా? గిదే ఉంటుంది డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే.